రాబోయే మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీలో ఫస్ట్ టైం జోడీ కట్టిన నాని సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్తో ముచ్చటైన జంట అనిపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి రాబోతున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ నాని ప్లేస్లో మరో హీరో వచ్చి చేరాడు. ఆ సినిమా అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అనగానే టక్కున సాయి పల్లవి పేరే చెప్పేస్తారు. రీసెంట్గా అమరంతో ప్రేక్షకులని ఏడిపించేసింది. శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ అయింది. ఇందులో సాయి పల్లవి నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. త్వరలో నాగ చైతన్యతో తండేల్ మూవీతో రాబోతోంది. గతంలో ఈ జోడీ లవ్ స్టోరీతో హిట్ కొట్టారు. అందుకే తండేల్పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ తర్వాత బాలీవుడ్ రామాయణంతో బిజీ అయిపోతుంది. ఇంకోవైపు తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్కి సైన్ చేసింది. వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న సాయి పల్లవి లేటెస్ట్గా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే సాయి పల్లవి బలగం దర్శకుడు వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మలో నటించనుంది. బలగం వేణుతో సినిమా చేస్తానని నాని గతంలో చెప్పాడు. వేణు కూడా నానికి కథ వినిపించాడు. కానీ ఏవో కారణాలతో నానికి డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఇప్పుడు నాని ప్లేస్లో నితిన్ వచ్చి చేరాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆమెకి కథ వినిపించడం నచ్చిందంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. అంటే నానితో ముచ్చటగా మూడోసారి సాయి పల్లవి నటించాల్సింది. ఇప్పుడు నితిన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. వాస్తవానికి ఈ జోడీ ఆన్ స్క్రీన్ ఫస్ట్ టైం కావటంతో జంట కొత్తగా ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుటుంబ దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు తీస్తున్నాడు. ఇవి ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు నితిన్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా 2025లో ప్రారంభం కానుంది. మరి విక్రమ్ కే కుమార్ మూవీ కన్నా ముందు ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వేణు యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఎల్లమ్మ తెరకెక్కించనున్నాడు. కమెడియన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వేణు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. బలగం సక్సెస్తో దర్శకుడిగా బిజీ అవుతున్నాడు. ఇప్పుడు సాయి పల్లవిని ఎల్లమ్మగా చూపించబోతున్నాడు. సాయి మాధవ్ ఈ సినిమాకి మాటల రచయితగా పనిచేస్తున్నాడు. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.